అందరికీ నమస్తే అండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం ఇప్పుడేమీ కొత్త కాదు కదా. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ అధికారంలో ఉంది. 2004 ముందు కూడా టీడీపీ అధికారంలో ఉంది. కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పాలన మాత్రం ఇప్పుడు కొత్తగా ఉంది. గతంలో టీడీపీ పాలన ఇలా ఉండేది కాదు. సో ఇప్పుడు కాస్త నెమ్మదిగా స్లోగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కానీ, లేదా పాలనాపరమైన నిర్ణయాల్లో కానీ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను వెతికిపెట్టడంలో కానీ, గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన అధికారుల మీద చర్యలు తీసుకోవడంలో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు, చాలామంది కేసులు, వేలాది మంది మీద అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. వాళ్ళ మీద కేసులు ఎత్తివేయడం విషయంలో కానీ, కొన్ని పరిపాలనాపరమైన విధానాల అమల్లో కానీ చాలా అంశాల్లో స్లోగా జరుగుతుంది నియామక ప్రక్రియ. అన్ని రకాల ప్రక్రియలు కూడా స్లోగానే జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా అంగీకరించాల్సిన అంశం. గతంలో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చిన 2-3 నెలల లోపే నామినేటెడ్ పోస్టులు ఆల్మోస్ట్ ఇచ్చేశారు. అండ్ టీటీడీ బోర్డు కూడా వేశారు. ఇట్లా అంటే మ్యాక్సిమం గరిష్టంగా 3 నెలలు తీసుకుంటారు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు. కానీ ఇప్పుడు ఒక దశ వచ్చింది, ఒక లిస్ట్ వచ్చింది నామినేటెడ్ పోస్టులు, ఇంకా రాలా. అలాగే టీడీపీ గతంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే విప్పులు, శాసనసభలో విప్పు, చీఫ్ విప్పు ఇవి ప్రకటించారు. కానీ ఇవి ఇప్పటికి 100 రోజులు దాటినా ఇప్పటికీ ప్రకటించాల. ఇట్లా కొన్ని ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో అంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కాంట్రవర్సీస్ లేకుండా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు, స్లోగా నెమ్మదిగా వెళ్తున్నారు. సో ఇది కారణం ఏంటి అంటే, పార్టీ ఇప్పుడు 2 రకాలుగా ఉంది. ఒకటి, పార్టీలో సీనియర్లు, జూనియర్లు. చంద్రబాబు గారు మొత్తం పరిపాలనాపరమైన అంశాలన్నీ ఆయన చూసుకుంటున్నారు. పరిపాలనాపరంగా డెసిషన్ మేకింగ్ అంశాలన్నీ ఆయన చూసుకుంటున్నారు. పరిశ్రమలు తీసుకురావడం కానీ, రకరకాల వర్గాలతో మీటింగులు పెట్టడం కానీ, పథకాల అమలు, నిధుల సమీకరణ, ఆర్థిక పరమైన అంశాలు, పెట్టుబడులు, ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటున్నారు. సో లోకేష్ గారు పార్టీ పరమైన ఇష్యూస్, పార్టీ పరంగా ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు ఖర్చు పెట్టారు, ఎవరెవరు కేసులు ఎదుర్కొన్నారు, ఎవరెవరి మీద కక్ష సాధింపులు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి పదవి ఇవ్వాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి. సో గత 5 ఏళ్లలో కూడా పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు, ఎవరెవరు ఏ హోదాలో ఉన్నారు, సో వాళ్ళకి ఇప్పుడు ఏ పదవులు ఇవ్వాలనేది మొత్తం లోకేష్ గారే చూస్తున్నారు. అంటే పార్టీ పరమైన నిర్ణయాల్లో గతంలో చంద్రబాబు గారిదే నిర్ణయాధికారం ఉండేది. కానీ ఇప్పుడు లోకేష్ గారు 90% డెసిషన్స్ ఆయన చేతుల్లోనే ఉంటున్నాయి. అలాగే పాలనాపరమైన నిర్ణయాల్లో భాగంగా కొన్ని బదిలీలు, కొన్ని కీలకమైన బదిలీలు, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏమైనా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కావచ్చు, ఎమ్మెల్యేల అపాయింట్మెంట్లు కావచ్చు, ఇలా కొన్ని వ్యవహారాలన్నీ కూడా లోకేష్ గారే చక్కదిద్దుతున్నారు. సో అందుకే కొంచెం నెమ్మదిగా జరుగుతోంది ఈ నియామక ప్రక్రియ, ఈ వ్యవహారాలన్నీ కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. అంటే లోకేష్ గారు నెమ్మదిగా పార్టీని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్నట్టే. నేను గతంలో నెల 15 రోజుల కిందట సేమ్ ఇదే సబ్జెక్ట్తో వీడియో చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే, నామినేటెడ్ పదవులు ప్రకటించారు, 2వ దశ నామినేటెడ్ పదవులకు రెడీ అవుతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో కొంత అసంతృప్తులు ఉన్నాయి, మ్యాక్సిమం 90% సాటిస్ఫై ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడు అంటే డెసిషన్ మేకింగ్స్లో లేట్ అవుతున్నది, ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోంది. టీడీపీ వాళ్ళే ఈ పరిపాలన మీద అసంతృప్తిగా ఉన్నారు కొంతమంది, చాలామంది. ఆయన సతీష్ చాగంటి గారు ఆయన పెట్టిన ట్వీట్లు కానీ, ఫేస్బుక్లో పెట్టిన మెసేజ్లు కానీ చూస్తే అర్థమవుద్ది. ఆయన కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ, ఆయన బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ స్టిల్ ఇప్పటికీ అసంతృప్తిలో ఉన్నారు. కేసులు ఎత్తివేయలేదని కొంతమంది, కోర్టు వాయిదాలకు తిరగాల్సి వస్తుంది, ఇంకా ఎంతకాలం మేము ఇలా ఉండాలని కొంతమంది, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కొంతమంది, నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదని కొంతమంది, ఇట్లా పార్టీ పరంగా అసంతృప్తిగా ఉన్నారు. సో ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం నారా లోకేష్ గారి పైనే ఉంది. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో నారా లోకేష్ గారు పూర్తి స్థాయి నాయకుడిగా పరిపక్వం చెందారు. పూర్తి స్థాయి నాయకుడిగా ఆయన మలుచుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి రాష్ట్రంలోని క్యాడర్లో దాదాపుగా మోర్ దాన్ 50% క్యాడర్ని ఆయన నేరుగా కలుసుకున్నారు. కొంతమందితో సెల్ఫీలు దిగొచ్చు, కొంతమందితో మీటింగ్ పెట్టొచ్చు, కొంతమందితో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఏదో ఒకలా కలుసుకున్నారు.
అంత భారీ స్థాయిలో క్యాడర్ను కలుసుకోవడం, అలాగే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం, ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం, అలాగే పార్టీ పరంగా మొత్తం కంట్రోల్లో పెట్టుకోవడం. సో లోకేష్ గారికి ఈ వయసులోనే ఒక సవాల్ ఖచ్చితంగా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడ్డారు. వైసీపీ మళ్ళీ తేరుకునే అవకాశం లేదు, తేరుకోకూడదు. పవన్ కళ్యాణ్ బలం పెరిగినా పర్లా, పవన్ కళ్యాణ్తో థ్రెట్ ఏమీ ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి శత్రువుగా ఉంటే ఒక రకమైన నష్టం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీకి శత్రువుగా ఉన్న పర్లా, వాళ్ళు ఒకరినొకరు ఎదుర్కొంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుడు ఆయన సీఎంగా ఉంటే మళ్ళీ తట్టుకోలేరు. కాబట్టి ఫస్ట్ వైసీపీ అనేది లేకుండా చేయాలి. జనసేన బలపడినా పర్లా, పవన్ కళ్యాణ్ బలపడినా పర్లా, తర్వాత మీరో నేనో తేల్చుకుందాం అనేటట్టు ఉన్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనరేషను ప్లస్ లోకేష్ గారి జనరేషను ఒకేలా ఉంటుంది కాబట్టి ఈయనకి 41 సంవత్సరాలు, ఆయనకి 51 సంవత్సరాలు. సో వీళ్ళ జనరేషన్కి తగ్గట్టు పాలిటిక్స్ వీళ్ళు ఒకేలా చేస్తున్నారు కాబట్టి, ప్రభుత్వంలో ప్రస్తుతం వీళ్ళ పవర్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి, తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ను, ఆ పార్టీ కార్యకర్తలను కానీ లేదా ఆ పార్టీ నాయకులను కానీ పూర్తి స్థాయిలో తన గ్రూప్లో పెట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తనే ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్స్, నెక్స్ట్ ఎన్నికల నాటికి తనే మొత్తం ముఖచిత్రంగా మారి నడిపించాలనేది లోకేష్ గారి ఆశయం. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అభ్యర్థి కాకపోవచ్చు. అప్పటికి ఆయన వయసు 80 దగ్గరలో ఉంటుంది. కాబట్టి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం లోకేష్ గారే ఉండాలి. సో అందుకు ఈ 5 ఏళ్ళు లోకేష్ గారికి మంచి అవకాశం. ఈ 5 ఏళ్ళు ఆయనకు మంచి అవకాశం కాబట్టి దాన్ని వాడుకోవాలి. అన్ని విషయాల్లో కూడా అందుకే ఆయన అన్ని విషయాల్లో తలదూరుస్తున్నారు, అన్ని విషయాల్లో వేలు పెడుతున్నారు, అన్ని విషయాల్లో తను అనుకున్నది చేస్తున్నారు, తనే చేస్తున్నారు. 2024లో ఎన్నికల్లో సీట్లు కేటాయింపు కూడా తన వాళ్ళకే ఎక్కువ మందికి ఇచ్చుకున్నారు. తనతో పాటు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయం చేయదగిన వాళ్ళకే ఎక్కువ మంది సీట్లు ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటాయి. అలాగే మంత్రివర్గ పదవుల్లో కూడా కొత్త వాళ్ళకే ఎక్కువగా మంత్రివర్గ పదవి ఇచ్చారు. సాధారణంగా టీడీపీ అధికారంలో ఉంటే మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు? సీనియర్లకు ఇస్తారు. సోమిరెడ్డి గారికో, యనమల గారికో, దేవినేని గారికో లాంటి సీనియర్లకే ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రి పదవులు చూడండి కొత్త వాళ్ళకి ఇచ్చారు. వంగలపూడి అనిత గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి, టీజీ భరత్, ఇట్లా కొత్త వాళ్ళకి ఇచ్చారనమాట. వీళ్ళందరూ కూడా లోకేష్ గారి జనరేషన్. లోకేష్ గారితో పాటు ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళు ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు. అంటే ఆయన అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇప్పించుకోవడం, ఆయన అనుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకోవడం, సో ఆయన అనుకున్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవడం, ఆయన అనుకున్న ప్రకారమే పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తుండడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకుంటారు. సో నారా లోకేష్ గారు మాత్రం పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడంలో ఆయనే కీ రోల్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటికి కూడా సరిగ్గా కనెక్షన్ ఉండాలి. లేకపోతే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా పార్టీ బలహీనపడుతుంది. సో ఆ ప్రమాదం లేకుండా చూసుకోవాలి. అందుకే లోకేష్ గారు అయితే మాత్రం ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తున్నట్టు అనిపిస్తోంది.